సో గైస్ ఈ రోజు మేము వచ్చేసాము ఏమంటారు కాట్రదేవి దర్శనం చేసుకోనికి, వైష్ణవ్ దేవి దర్శనం చేసుకోనికి. అయితే ఇప్పుడు లైన్లో మేము పోతున్నాము. ఇది బాన్గంగా ఎంట్రీ అంట. ఇక్కడ నుంచి మనం పోవచ్చు. తిరుపతి పూర్వ పర్వత్ చూపిస్తాం మీకు కూడా. ఇక వచ్చండి. కొండ మీద అమ్మవారు ఉంటుంది పైన. ఇది మొత్తం ఇక చూడండి, ఇది కొండ, ఇక్కడ అమ్మవారు ఉంటుంది ఆ కొండ మీద. కానీ ఏంది ఎట్లా అవుతుంది నాకు. ఇది లైన్, ఇక్కడ నుంచి మేము పోతున్నాము. ఫోటో తీసుకుంటున్నారు. चलिए भैया, हाँ कोई बात नहीं. ఇక్కడ నుంచి ఎక్కాలి మనం. ఇది లైన్. నడుచుకుంటూ పోవచ్చు. అటు పోవే అబ్బాయి దగ్గర వెళ్ళి. ఇక్కడ చెక్-ఇన్ అవుతుంది చూడండి, చెక్-ఇన్ అవుతుంది. సో జై శ్రీ వైష్ణవ్ దేవికి జై. నమస్తే గాయస్, నేను మాట్లాడుతున్న ప్రియమైన ప్రియాని. ఈరోజు నేను వచ్చాను వైష్ణవ్ దేవి గుడి దర్శనం చేయడానికి. నేను ఇప్పుడు లైన్లో నుంచి వచ్చేసి ఇక్కడ నించుని ఉన్నాను. అయితే మీరు చూసాం కదా, వెనక కొండ కనిపిస్తుంది. ఆ వెనక కొండని వైష్ణవ్ దేవి మాత కొలువైన ఉంటుంది. అయితే మీరు గైస్ చూడండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సో ఇక చూడండి మార్కెట్, ఇక్కడ స్టాకింగ్ స్టార్ట్ అయిపోయింది మాది. మేము పోతూనే ఉన్నాము. ఇక్కడ ఇది ఒక గుడి. అలా మనం శ్రావ్య పిలుస్తుంటే వెళ్ళిపోతున్నది. ఆ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాం. అదంతా చూసుకొని వస్తున్నాం. భయ్యా సో గైస్ ఇదే బాన్గంగా దేవి అంట. ఇక్కడ గంగ నీళ్ళు జలుకుంటాము పైన. దాని ముందు కొంచెం దానికి దండం పెట్టుకోవాలి.
బంద్ చేసి तो बिटिया तो रोज से खाना नहीं खाई बैठ जा అర్ధక వారం నుంచి చూడండి ఫ్రెండ్స్ కట్రా సిటీ ఎంత బాగా కనిపిస్తుంది అని చెప్పి क्या करा भाई साहब ओ भाई साहब भाई साहब भाई साहब उठिए भाई साहब आपको वैष्णो देवी कैसे लग रहा है? अच्छा लग रहा है? ओ माय गॉड क्या हो गया आपको? क्या हुआ? आपको शर्म आ रहा है? नहीं शर्माते ऐसे, नहीं शर्माना। क्यों शर्मा रहे हो? बोलो। हाँ? वो आगे वाले नहीं पड़ेगा कि उसकी गोद में थोड़ी ना बैठ जाऊंगा। चलो भैया चलो चलो। partido,
సో గాయస్ ఇగో చూడండి, ఇలాంటి రోడ్డు మేము ఎంత దాటాము, ఇంత దాటుకుని వస్తున్నాము. కాళ్ళు అసలు లేవట్లేదు. కొంతమంది గూరల మీద వస్తున్నారు, కొంతమంది నడుచుకుంటూ పోతున్నారు. అయితే మేము అట్లానే కష్టపడుకుంటూ వస్తున్నాము. చూడండి గాయస్, వీళ్ళకి దర్శనం అయిపోయింది, వచ్చేస్తున్నారు. ఇంకా మేము పోతున్నాం. ఇంకా 6 కిలోమీటర్స్ ఎంతసేపు పడితే మాకు తెలియట్లేదు. అయితే మేము పోతూనే ఉన్నాము. ఇంకా అక్కడ పోయి స్నానము, డ్రెస్లు మార్చుకొని కొంచెం రెడీగా అయి పోతూ ఉండాలి గాయస్. చూడండి గాయస్, అందరూ ఇక్కడ బ్లాగులు తీస్తున్నారు. చూడండి గాయస్, కింద దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. 5 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. ఆల్రెడీ మొత్తం మేము 12 కిలోమీటర్ అన్నారు, 14 కిలోమీటర్ అన్నారు, తెలియదు. మేము ఎక్కాము, మళ్ళీ దిగుతున్నాము, మళ్ళీ ఎక్కాలి. సో గాయస్, ఇది ఇంకొక రూటు. ఇది పేరేదో చెప్పారు, నేను మర్చిపోయాను. మీకు అడిగేసి చెప్తాను, సరేనా? ఇది మేము వచ్చే రూట్, మేము వచ్చాము బాన్గంగా సైడ్ నుంచి. ఇదేదో రూటు నాకు తెలియదు, నేను ఇంకొకరికి అడిగేసి నేను చెప్తాను మీకు, ఓకేనా? చూడండి, పాప ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. సో గైస్, ఈ రోడ్ వచ్చేసి తారాకూట్ అంట, ఈ రోడ్ వచ్చేసి బాన్గంగా సైడ్ నుంచి అంట. సో మేము బాన్గంగా నుంచి వచ్చాము. ఇక కొత్త కార్లు పోతుంటాయి, ఎలక్ట్రిక్ కార్లు ఇవి మొత్తం. ఇక్కడ హెలికాప్టర్ ఉన్నాయండి. 2300 అంట ఒక రౌండ్. 2 రౌండ్స్ వచ్చి 4600. మేము అదే అనుకుని పొద్దున గొడవ కూడా చేసుకున్నాము వేరే వాళ్ళతో. చిన్న గొడవ అయిపోయింది కౌంటర్లో పోయి. మేము అనుకున్నాము యాత్ర టికెట్ ఇస్తున్నాకి పోయాము మేము, కానీ అది హెలిప్యాడ్ది మాకు తెలియదు. అయితే మేము అట్లా పొరపటం జరిగింది మా ద్వారా. సో మధ్యలో ఇక్కడ పాటలు మైక్లు పెట్టారు, చాలా బాగుంది. పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు, మంచిగా నడుచుకుంటూ. ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉన్నాయి, మెల్లగా పోవాలి మేము. హెలికాప్టర్ పంపిస్తే చూపిస్తాను మీకు. కనిపిస్తలేదు గాయస్. मोबाइल में पैसे ना